నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. కుక్కల విద్యాసాగర్ కాంతి రాణా టాటాకు చుక్కలు చూపిస్తున్నారు. ఆయన్ని పోలీసులు డెహ్రాడూన్లో అరెస్ట్ చేశారు. ఆయన ఒక ఫ్రెండ్ ఫోన్ తీసుకొని మొత్తానికి సంభాషణలు జరపడం, టెలిఫోన్ కాన్వర్సేషన్ ఇవన్నీ పోలీస్ నోటీసులోకి వచ్చిన తర్వాత చేసి మొత్తానికి డెహ్రాడూన్లో ఆయన పట్టుకున్నారు విద్యాసాగర్ని. అరెస్ట్ చేయగానే వెంటనే న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ మనకు గుర్తొస్తుంది. అంటే ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంటుంటాం కదా. కాంతి రాణా టాటా గారు విజయవాడ పూర్వ పోలీస్ కమిషనర్. ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం అప్పీల్ చేసుకున్నారు. దానికోసం అర్జీ పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారు? విద్యాసాగర్ అరెస్ట్ అయితే ఈయన ఎందుకు పెట్టుకోవాలి? మిగిలిన ఐపీఎస్ ఆఫీసర్లు ఏమి అటువంటి మూవ్ ఇంకా చేయలా. ఎవరు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కావచ్చు, లేకపోతే విశాల్ గున్ని గారు కావచ్చు, వాళ్ళైతే ఏం చేయలేదు. ఈయనైతే పెట్టుకున్నారు. కారణం ఏంటి? ఇప్పుడు అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న ఇది. డెహ్రాడూన్లో పట్టుకున్న తర్వాత మరి విద్యాసాగర్ ఈయన గురించి ఏమైనా చెప్పారా? ఈ అంశం పక్కన పెడితే పోలీసులు నమోదు చేసిన కేసులో A1 కుక్కల విద్యాసాగర్ అండ్ అదర్స్ అని పెట్టారు. ఆ అదర్స్లో వీళ్ళ ముగ్గురు పోలీస్ ఆఫీసర్స్ పేర్లు లేవు, ఐపీఎస్ ఆఫీసర్స్ పేర్లు లేవు. కానీ కాంతి రాణా టాటా ఎందుకని ముందరే మరి ముందస్తు బెయిల్ కోసం అర్జీ పెట్టుకున్నారు? కారణం ఏమేంటుంది అంటే, అదర్స్ అని ఉంది కదా, అది చూపించకుండానే అరెస్ట్ చేసి తీసుకెళ్ళి విచారణ మొదలెట్టేస్తారేమో అనే ఆందోళన లేదా భయం ఆయనకు ఏమన్నా ఉందా? ఎందుకంటే పోలీస్ ప్రొసీజర్స్ ఆయనకు తెలుసు కదా. అంత సీనియర్ పోలీస్ ఆఫీసర్కి తెలియకుండా ఉంటుందా పోలీస్ ట్రీట్మెంట్ ఎలా ఉంటాయి, పోలీస్ విచారణలు ఎలా ఉంటాయి? మనం ఎలా కొండపల్లి గెస్ట్ హౌస్కి ఎలాంటి ఇది లేకుండా, పర్మిషన్ లేకుండా ఎలా ఎత్తుకొచ్చి విచారణ చేసాం, అటువంటి ట్రీట్మెంటే మళ్ళీ మనకు కూడా జరుగుతుందేమో అనే ఆందోళన ఆయనకుందేమో అనే సందేహాలు సోషల్ మీడియాలో అలాంటి సందేహాలు వ్యక్తం చేస్తూ చాలా ట్రోల్స్ కూడా నడిచినాయి. ఇక్కడ ఏంటంటే, కాంతి రాణా టాటా గారు లాంటి స్టేచర్ ఉన్న ఒక ఐపీఎస్ ఆఫీసర్, పోలీస్ కమిషనర్గా కూడా చేశారు కదా ఆయన, ఇవాళ ఒక నిందితుడిగా కోర్టు గుమ్మం ఎక్కాల్సిన పరిస్థితి అంటే కర్మ రిటర్న్స్ అంటారు. ఇదివరకట్లాగా స్వర్గం నరకం విడివిడిగా లేవు. ఏమన్నా ఇన్స్టెంట్ జస్టిస్. పోలీసులు ఎలా కుక్కల విద్యాసాగర్ గారి ధర్మ పోరాటం కోసం జత్వానిని తీసుకొచ్చి ఆమెని ఇబ్బందుల పాలు చేశారు. ఇప్పుడు కర్మ రిటర్న్స్ కదా, వెనక్కి తిరిగి వచ్చేసింది కదా. ఇప్పుడు అదే అలాంటి ధర్మ పోరాటం కోసమే కాంతి రాణా టాటా గారిని కూడా పోలీసులు తమదైన శైలిలో పిలిచి విచారిస్తారేమో అనే అనుమానం కాంతి రాణా టాటా గారికి వచ్చిందట. అదర్స్ అని పెట్టినప్పుడు తన పేరు అందులో ఇంకా లేనప్పుడు, ఇంక్లూడ్ చేయనప్పుడు ఎందుకంత ముందస్తు ఆందోళన ఆయనకు వచ్చింది? ఇది పెద్ద సందేహం అండి. ఈ సందేహంలో భాగంగానే ఆయన వెళ్ళారు కోర్టుకి, హైకోర్టుకి వెళ్ళారు. సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. ముందస్తు బెయిల్ ఇస్తారా లేదా? ఎనీహౌ ఆయన సస్పెన్షన్లో ఉన్నారు. ప్రయర్ ఆర్డర్స్ లేకుండా హెడ్ క్వార్టర్స్ విడిచిపెట్టి వెళ్ళడానికి వీల్లేదు. ఎలాగో ఆ 13 మందో 14 మందో లిస్టు ద్వారకా తిరుమలరావు గారు పెట్టిన దాంట్లో ఈయన ఉన్నారు కాబట్టి, సస్పెన్షన్లోనే ఉన్నారు కాబట్టి, సర్వీసుల నుంచి ఇంకా ఇతర ఆటంకాలు ఆయనకి ఏమీ లేవు కాబట్టి ఆయన విధిగా హెడ్ క్వార్టర్స్కి అందుబాటులో ఉండాలి. ఒకవేళ ఆయన అరెస్ట్ చేయాల్సిన పరిస్థితే వచ్చినప్పటికీ ముందుగా డీజీపీకి ప్రోటోకాల్ ప్రకారం డీజీపీకి ఇన్ఫామ్ చేస్తారు, లేదా ప్రభుత్వం డీజీపీకి ఇన్ఫామ్ చేస్తుంది. డీజీపీ తగిన ఆదేశాలు ఇస్తారు, దానికి సంబంధించిన ప్రొసీజర్స్ ఏంటి, ప్రోటోకాల్స్ ఏంటి. అండ్ అదే సందర్భంలో ఈయనకి ఏంటంటే, ఒకవేళ అప్పీల్ చేసుకోవటానికి డెమోక్రటిక్గా వెసులుబాటు ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు, అది జరిగింది. సో ఆయన అప్పీల్ చేసుకున్నారు, హైకోర్టుకి వెళ్ళారు. బెయిల్ కోసం, ముందస్తు బెయిల్ కోసం పెట్టుకున్న దరఖాస్తు పరిశీలన సోమవారం హైకోర్టులో వస్తుంది. ముందస్తు బెయిల్ దొరికితే దొరకచ్చు, లేకపోతే లేకపోవచ్చు. ఇదొక అంశం. ఇక రెండో అంశం, ఈయన్ని చూసి ఇన్స్పిరేషన్ పొంది మిగిలిన ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా యాంటిసిపేటరీ బెయిల్కి ఏమన్నా దరఖాస్తు చేసుకున్నారా? అదైతే ఇంతవరకు తెలీదు. చేసుకునే అవకాశాలని మనం తోసిపుచ్చలేం, అలాగని ఖచ్చితంగా చేసుకొని తీరతారని కూడా అనుకోలేం. ఎందుకంటే చాలా ప్రక్రియ ఉంటుందండి. ఇదేదో వైసీపీ డిమాండ్ చేసినంత తేలిగ్గా మేము అప్పట్లో అనుకుంటే ఇలా అరెస్ట్ చేసేవాళ్ళం కదా, A37 అయినా A38 అయినా వేసి ఒక 52 రోజులు జైల్లో పంపించాం. అలా లేదు. కూటమి ప్రభుత్వం ఏంటంటే ప్రోటోకాల్ ఫాలో అవుతుంది. చట్టం ఏం చెబుతోందో ఆ చట్టాన్ని స్ట్రింజెంట్గా అమలు చేయడానికి కావాల్సిన ప్లాట్ఫామ్స్ ఎలా నిర్మించుకోవాలో అవన్నీ చేసుకుంటుంది. కేసుని చాలా బలంగా డెవలప్ చేస్తుంది, ఫ్రేమ్ చేస్తుంది కేసుని. సో ఆ క్రమంలో కాంతి రాణా టాటా గారికి ఆయన సందేహాలు ఆయనకున్నాయి. ఎటువంటి అభియోగాలు తన మీద మోపుతారో, ఛార్జ్షీట్లు దాకా పేరు వెళ్తే అందులో ఏమేమి మాట్లాడతారో, కుక్కల విద్యాసాగర్ అసలు వీళ్ళకి ఏం చెప్పాడో, ఈ రకరకాల అనుమానాలు.
మనకున్న ఇన్పుట్స్ ప్రకారం కుక్కల విద్యాసాగర్ ఈయన గురించే ఎక్కువ చెప్పారట. సో మరి ఈయన కూడా పోలీస్ కమిషనర్గా చేశారు కాబట్టి ఈయన సోర్సులు డిపార్ట్మెంట్ ఈయనకు ఉంటాయి కాబట్టి ఆయనకు అందిన దాన్ని బట్టి మరి ఈయన మీద చాలా తీవ్రమైన నేరారోపణ అభియోగం మోపే అవకాశం ఉంది ఛార్జ్షీట్లో అనేది. యాక్షన్లోకి దిగింది ఈయనే కదా, డీసీపీని ఇన్స్టిగేట్ చేసి టికెట్లు బుక్ చేయించింది ఈయనే కదా, డైరెక్షన్స్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు సీఎంఓ నుంచి ఇచ్చారు అనేది మాట వస్తుంది కదా. సరే, అది కానప్పుడు ఇవన్నీ తర్వాత నెక్స్ట్ ఫ్రేమ్లోకి వస్తాయి, ముందరి వస్తాయి. అసలు వీటితో పాటు ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న అంశం ఏంటంటే మరి ఈ కేసుకు మూల కారణమైన సజ్జన్ జిందాల్ ఆయనకు కూడా నోటీసులు ఇచ్చే ఆలోచనని రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం తీవ్రంగా పరిశీలిస్తున్నాయట. దీని మేరకు మహారాష్ట్ర పోలీసులతో ఆల్రెడీ సంప్రదింపులు జరిపారు. మరి అక్కడ డీజీపీ తోటి ఇక్కడ డీజీపీ గారు మాట్లాడి నోటీసులు ఇవ్వటానికి ఉన్న మార్గాలు ఏంటి, అసలు బేస్ ఏంటి, కేసుని ఎలా బిల్డప్ చేసుకుంటూ రావాలి, జత్వాని ఇక్కడ దాకా వచ్చి వీళ్ళ మీద కేసు పెట్టడానికి అసలు కారణమైన సజ్జన్ జిందాల్ని ఎవరు, సజ్జన్ జిందాల్ అంతకుముందు ప్రభుత్వంలో ఎవరిని ఆశ్రయించారు, ఎవరి ఆదేశాల మేరకు ఈయన ఆశ్రయించిన వాళ్ళు ఈ పోలీస్ ఆఫీసర్స్ని నియమించి ఇందులో జత్వానీని అరెస్ట్ చేయించి ఆమెను వేధింపులకు గురి చేశారు. ఈ అంశాలన్నీ వస్తాయి. కొంతమంది చాలా తెలివిగా కొత్త లాజిక్ తెర మీద తీసుకొస్తున్నారు. జత్వానీ ఇచ్చిన అంశంలో సజ్జన్ జిందాల్ అనేది అంత ప్రయారిటీ లేని అంశం కదా అని. ప్రయారిటీ లేని అంశం అని వాళ్ళు అనుకుంటూ ఉండుండొచ్చు, కానీ కేసు మూలాల్లోకి వెళ్ళినప్పుడు మల్టిపుల్ యాంగిల్స్లో పోలీసులు కేసు విచారణ చేస్తారు, షరతులు వర్తిస్తాయి. వాళ్ళు అనుకుంటే చట్టం ప్రకారం వెళ్లాల్సి వస్తే ఖచ్చితంగా సజ్జన్ జిందాల్ని పిలిపించి విచారించాలి, లేదా వీళ్ళే వెళ్ళి విచారించి రావాలి, వీళ్ళే వెళ్ళి నోటీసులైనా ఇచ్చి రావాలి. నోటీసులు పోస్టులు అయినా పంపించవచ్చు, మెయిల్లో అయినా పంపించవచ్చు, వాళ్ళ లాయర్స్ ద్వారా ఆయన రెస్పాండ్ కావచ్చు. సో ఇంత తతంగం ఉంది. ఈ తతంగాన్ని విస్మరించి మిగిలింది నడిపించేస్తే దానికి మరి ఇబ్బందులు ఎదురవుతాయి సాంకేతికంగా. కానీ కేసుని మొత్తం 360 డిగ్రీస్లో బలంగా ఫ్రేమ్ చేసే అందుకు పోలీస్ యంత్రాంగం కసరత్తు చేస్తుంది. సిఐడి ఇన్వాల్వ్ అయింది, అలాగే ఎస్బీ స్పెషల్ బ్రాంచ్ ఇన్వాల్వ్ అయింది, ఇంకా సీఎంఓలో పాత ఫైల్స్ కూడా తిరగేస్తున్నారట. ఇంకా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు డీజీ ఇంటెలిజెన్స్గా ఉండగా తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఓపెన్గా ఏం ఫైల్స్ ఉన్నాయో అవన్నీ కూడా తిరగేస్తున్నారట. వారి సంభాషణలు ఎవరెవరితో జరిపారు అఫీషియల్ ఫోన్ నుంచి అనేది కూడా తిరగేస్తున్నారట. ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత వీటన్నిటిలోనూ చాలా ప్రధానంగా కనిపిస్తుంది, ఫోకస్ అవుతుంది కాంతిరాణ టాటా గారు. సో కాంతిరాణ టాటా గారిని ఈ విషయంలో ఫస్ట్ పిలిపించి విచారించటమో లేకపోతే విచారణకు పిలిచి అరెస్ట్ చేసేయటమో జరుగుతాయనే ఆందోళన కొద్దీ ఆయన ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ పెట్టుకున్నారు. అది సోమవారం నాడు విచారణకు వచ్చే అవకాశం ఉంది. వస్తే అక్కడ ఆయన భవితవ్యం తేలే సూచనలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి.